నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రియల్మీ 12X 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ ఇస్తే అయితే లైక్ అండ్ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో రియల్మీ 12X 5G ఎంట్రీ లెవెల్ 5G కింగ్ అనేది పెట్టారు. 45 వాట్స్ సూపర్ చార్జర్, డైమెన్సిటీ 6100 ప్లస్ 6 నానోమీటర్ 5G ప్రాసెసర్ అనేసి అయితే పెట్టారు. ఇక్కడ కలర్ వేరియంట్స్ కూడా చూసుకోవచ్చు. 2 కలర్ వేరియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి లైట్ బ్లూ కలర్ వస్తుంది, ఇంకోటి ఏమో గ్రీన్ కలర్ లాగా అయితే కనిపిస్తుంది నాకు. ఇక్కడ కట్అవుట్ చూస్తే ఇట్లా మీకు వాచ్ లాంటి డిజైన్తో పాటు వస్తుంది. 12 సిరీస్ కూడా అంతా కూడా అట్లనే ఉంది. ఎక్స్కి వచ్చేసరికి ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. సో ఒకటి 50 మెగాపిక్సెల్, ఇంకోటి పక్క పెట్టేసేయండి. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపిస్తుంది. పిక్చర్ చూసిన కాడికి హైలైట్స్కి వెళ్ళిపోదాం బై. ఇంకా మన వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే అదే ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, 45 వాట్స్ ఛార్జర్ అనేసి, 8 కోర్ ప్రాసెసర్, స్మూత్ అండ్ సీమ్లెస్ విజువల్స్ 120 Hz వస్తుంది, ఈజీ స్టైల్ విత్ ట్రెండీ వాచ్ డిజైన్. నార్మల్ ఇంత అయితే నేను ఏది చెప్పినా అదే ఇక్కడ టెక్స్ట్ లాగా కూడా పెట్టారు. 5000 mAh బ్యాటరీ, తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. మంచి 5G ప్రాసెసర్తో పాటు వచ్చింది. బడ్జెట్లో కరెక్ట్ ప్రైస్కి వచ్చింది. అండ్ 7.69 థిక్నెస్తో పాటు వచ్చింది. 188 grams వెయిట్తో పాటు వచ్చింది. 8GB RAM వేరియంట్ కూడా ఉంది. 120GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. 6.72 ఇంచెస్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా. సో ఏఐ కెమెరాను పక్క పెడితే 50 మెగాపిక్సెల్ అని కన్సిడర్ చేసుకోండి. ప్రైస్ ఎంతనా అంటే ఇక్కడ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లోనే ప్రైస్ చూసుకోవడం మాత్రం 12,000. ఇక్కడ ఎర్లీ బర్డ్ సేల్ అనేసి కొంచెం 1000 రూపీస్ ఆఫ్ అనేసి ఆఫర్ అయితే పెట్టిరు. నా అడ్వైజ్ ఏంటంటే తీసుకోవాలన్నా అంటే పోయి తీసుకోవచ్చు, బడ్జెట్లో మంచి ప్రైస్కి వస్తుంది. ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటారు పోయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు 5G వస్తుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 కూడా వస్తుంది. సో వాల్యూ ఫర్ మనీ. ఇక్కడ మీకు ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. వుడ్లాండ్ గ్రీన్ కలర్ ఒకటిది అండ్ ట్వైలైట్ పర్పుల్ కలర్ ఒకటి. 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే 4 స్టోరేజ్ వేరియంట్లు వస్తున్నాయి. 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు 12,000 ఉంది. 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 13,500 ఉంది. 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 15,000 ఉంది. సో నేనైతే ఒకటే మాట అంటాను, 15,000 13,000 కంటే మీకు ఈ ప్రైస్ కాడికి వేరే స్మార్ట్ ఫోన్స్ వస్తాయి. వీటికంటే బేస్ వేరియంట్ తీసుకోండి. ఆఫర్స్ అప్లై చేస్తే ఐ థింక్ 11,000కు 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఎర్లీ బర్డ్కి అయితేనేమో ఇంకొక 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో అట్లా మీకు ఇంకా తక్కువగా వస్తుంది. లేదు కొన్ని రోజులు వెయిట్ చేస్తే అంటే మీరు వెయిట్ చేయండి, మేము సేల్స్ వచ్చినాయంటే ఆబ్వియస్గా 1000 వస్తుంది. ఇంకా 1000 రూపీస్ డిస్కౌంట్ వేసుకుంటే ఇట్లా 10,000కి వచ్చేస్తుంది అన్నమాట. ఆబ్వియస్గా 6-4 మంత్స్ వెయిట్ చేసిరంటే 10,000కి ఈజీగా వస్తుంది. అప్పుడు తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. బాగా అనిపించింది, డీసెంట్గా ఉంది బై. అండ్ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్లిప్కార్ట్లో కూడా ఆఫర్స్ అయితే అప్లై చేసారు అండ్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, చేంజ్ చేసుకోవచ్చు, అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. 4GB RAM ఈ సేమ్ అదే వేరియంట్ ఉంది. 6GB RAM వేరియంట్ చూసుకుంటే 13,000 ఉంది. ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో ఒక్క నిమిషం ఇక్కడ ఉంది 6,128 వచ్చేసరికి అయితే 13,500 ఉంది. సో ఇక్కడ నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఇక్కడ తక్కువ ఉంది, 500 రూపీస్ తక్కువ ఉందన్నమాట ఫ్లిప్కార్ట్లో. 8GB RAM వేరియంట్ సేమ్ అదే ఉందన్నమాట. ఇది ఒక్కటి కొంచెం కన్ఫ్యూజన్ ఉండవచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే బేస్ వేరియంట్ తీసుకోండి. ఎక్కడ తీసుకున్నా కూడా బేస్ వేరియంట్ సరిపోతుంది. బేసిక్ యూస్కి, డే యాక్టివిటీస్లకి, స్లైట్గా కొంచెం డీసెంట్ గేమింగ్కి, పబ్జీ కానీ వీటికి బాగా పనిచేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే డీసెంట్గా ఉంది. అండ్ ప్రాసెసర్ ఒకటి గమనిస్తే మాత్రం 10,000 నుంచి 15,000 మధ్యలో చాలా మటుకు స్మార్ట్ ఫోన్స్తో వచ్చింది. సో మీకు ఏదైనా స్మార్ట్ ఫోన్ కంపారిజన్ కావాలంటే ఈ ప్రాసెసర్ మీద కింద కామెంట్ చేయండి, నేను ఏమంటే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ అఫీషియల్ స్పెక్స్కి వెళ్ళిపోదాం. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే వీళ్ళ వెబ్సైట్లో ఇంతకుముందుకు ఏవైతే హైలైట్స్ మాట్లాడుకున్నాం అవే కలర్ వేరియంట్ మాట్లాడుకున్నాం కదా, ఇన్ డెప్త్కి వెళ్దాం. సో ప్రాసెసర్ చూసుకుంటే మాత్రమే MediaTek Dimensity 6100 ప్లస్ 6 నానోమీటర్ 5G ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ ఆక్టోకోర్ 2.2 GHz మీద వస్తుంది. అండ్ గ్రాఫిక్స్ వచ్చేసరికి అయితేనేమో ARM G57MC2 వస్తుంది. డీసెంట్గా రన్ చేస్తుంది. అంటే 720p 40 fps BGMI ఈజీగా రన్ అయిపోతుంది పబ్జీ అయినా సరే. ఇంకా స్టోరేజ్ వేరియంట్స్ మీకు అందరూ తెలిసిందే బై. LPDDR4 ర్యామ్ వేరియంట్స్ వస్తుంది అనమాట.
అండ్ 128 GB స్ట్రింగ్ స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. వర్చువల్ ర్యామ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీరు ర్యామ్ని బట్టి వర్చువల్ ర్యామ్ డిఫర్ అవుతుండొచ్చు అనమాట. అంటే 4GB 4GB 6GB 6GB 8GB 8GB డైనమిక్ ర్యామ్ వస్తుంది. అండ్ మోస్ట్లీ అది పట్టించుకోకుండా అవసరం కూడా వర్చువల్ ర్యామ్ గురించి. నెక్స్ట్ డిస్ప్లే 6.7 inches డిస్ప్లేతో పాటు ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో పాటు అంటే 1080x2400 రెజల్యూషన్తో పాటు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు టచ్ శాంప్లింగ్ రేట్తో పాటు వస్తుంది. 240 అనమాట. బ్యాటరీ ఇంతమంది చెప్పుకున్నట్టు 5000 mAh బ్యాటరీ, 45 watts సూపర్ ఛార్జర్. మన వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే యాక్చువల్ 500 ఉండదు, 5000 ఉండదు, 4888 ఉండదు అనేసి అయితే మెన్షన్ చేసారు. కెమెరా చూసుకుంటే 50 MP ప్రోలైట్ కెమెరా అనమాట. బాగా అనిపించింది నాకు. సో మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఈ కెమెరా మీదే. మీకు ఏమంటారు 2 MP బ్లాక్ అండ్ వైట్ కెమెరా పిక్సెల్ అవి అంటారు కానీ పక్క పెట్టాల్సిందే పోయి. మెయిన్ 50 MP మెయిన్ చూసుకోవాల్సింది. 1 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. మంచి సెన్సార్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఫోటోగ్రఫీకి సంబంధించిన వచ్చేసినాయి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఈ చిన్న స్మార్ట్ ఫోన్స్ కూడా డ్యూయల్ వ్యూ వీడియోతో పాటు వచ్చింది. అంటే వ్లాగ్ చేసే వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది. అండ్ 8 MP ఫ్రంట్ కెమెరా వస్తుంది, డీసెంట్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా డ్యూయల్ వీడియో అంటే ఫ్రంట్ బ్యాక్ రెండింటికి యూజ్ అవుతుంది కాబట్టి. సో రికార్డింగ్ ఏంటంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ అయినా సరే ఆబ్వియస్గా 1080p రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రమే ఇక్కడ చూసుకోవచ్చు 5G డ్యూయల్ మోడ్ సపోర్ట్స్ ఉన్నాయి. రెండు కూడా 5G సపోర్ట్స్ ఉన్నాయి. నెట్వర్కింగ్ చూసుకుంటే మాత్రమే కనెక్టివిటీ గురించి చూసుకుంటే అన్నీ వచ్చేసినాయి. 5G నెట్వర్క్ బ్యాండ్విడ్త్స్ అవన్నీ కూడా వచ్చేసినాయి. అండ్ కనెక్షన్స్ వైర్లెస్ అవన్నీ గురించి చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.5 GHz వైఫై, బ్లూటూత్ వర్జన్ 5.3 వస్తుంది. ఇక్కడ యాప్టెక్స్ ఏఏసీ, యాప్టెక్స్ హెచ్డి, ఎల్హెచ్డిసి ఇవన్నీ కూడా ఉన్నాయి. బ్లూటూత్ ఆడియో కోడెక్స్తో పాటు కూడా వస్తుంది. నావిగేషన్ చూసుకుని జీపీఎస్ బయట గ్లోనస్ గ్యాలరీస్ తో పాటు వస్తుంది. హైరెస్ ఆడియో సర్టిఫికేషన్స్తో పాటు వస్తుంది. వెయిట్ 188 grams, 7.69 mm థిక్నెస్తో పాటు వస్తుంది. బటన్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 3 జాక్, నానో స్పాట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా పోర్ట్స్. ఇక్కడ ఫ్లిప్కార్ట్లో మన వాళ్ళు ఒక పిక్చర్స్ పెట్టిరు బై ఈజీగా అర్థం చేసుకోవాలంటే. ఇక్కడ పోర్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ సిమ్ స్లాట్ ఉంది. అండ్ మైక్, స్పీకర్స్ కింద 3.1 జాక్, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ స్పీకర్స్. సైడ్లో చూసుకుంటే వాల్యూమ్ రాకర్ కీస్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. సో ఈ ఆప్షన్స్ ఇక్కడ ఈ సింపుల్గా చూపించేసిన. సెన్సార్ చూసుకుంటే మాత్రమే జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జైరోమీటర్, యాక్సలరేషన్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్. అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 వస్తుంది. అంటే రియల్మీ UI 5.0 బేస్డ్ ఆన్ Android 14. స్మార్ట్ ఫోన్ పర్చేస్ కూడా ఏమొస్తుందంటే ఇక్కడ చూసుకోవచ్చు. బాగానే ఇచ్చారు ఐటమ్స్ అన్నీ కూడా. స్మార్ట్ ఫోన్ వస్తుంది, పవర్ అడాప్టర్, టైప్ సి కేబుల్, స్టార్టర్ గైడ్ డాక్యుమెంట్స్, సిమ్ నీడిల్, ప్రొటెక్షన్ ఫిల్మ్ అండ్ ప్రొటెక్షన్ కేసు వస్తుంది. సో ఇవన్నీ కూడా బాక్స్లో వస్తున్నాయి అన్నమాట. అండ్ స్పెక్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కొనుక్కోవాలన్నా అంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది రియల్మీ నుంచి అంటే కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ కాదు కానీ పెద్ద కాంపిటీషన్ ఉంది ఈ ప్రైస్ కేటగిరీ. అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో మనకి డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్తో పాటు చాలా స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఒకసారి కూడా అవి కూడా ఒకసారి కన్సిడర్ చేసుకొని తీసుకోమని అయితే ఒక చిన్న అడ్వైస్ అయితే చేస్తున్నాం అన్నమాట. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఒక్క వర్డ్లో చెప్పన్నా తీసుకోవాలా అంటే ఎస్, ఈ స్మార్ట్ ఫోన్ మాత్రమే తీసుకోవచ్చు. ఆఫర్స్ అప్లై చేసుకొని తీసుకోమని అయితే ఒక చిన్న రిక్వెస్ట్. ఓవరాల్గా చూసుకుంటే నాకైతే స్పెక్స్ అవన్నీ కూడా చూసుకుంటే బడ్జెట్లో వస్తుంది. వన్స్ అగైన్ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఆఫర్స్ అప్లై చేసుకోండి. 10,000కి వచ్చిందంటే ఇంకా పండుగ అంటే పండుగ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో ట్రై చేయండి. సైడ్లో ఇంకా మనం బార్గెన్ చేసుకొని లోకల్ షాప్స్లో అయితే మన వాళ్ళు ఇంకా తక్కువకి ఇస్తారు. సో మీ ఒపీనియన్స్ ఏంటి స్మార్ట్ ఫోన్ ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day రిప్లై ట్రై చేస్తాను.